గత ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు వైఎస్ఆర్ ఆసరా పంపిణీ చేస్తున్నారని, ప్రతి మహిళ ఈ ఆసరాను సద్వినియోగించుకోవాలని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపునిచ్చారు. పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పిఠాపురం మండల డ్వాక్రా సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నారావు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్దినేడి సుజాత, పలువురు మహిళా సర్పంచులు ప్రసంగించారు. అనంతరం మండలానికి సంబంధించి 1600 డ్వాక్రా సంఘాలకు చెందిన 16,000 మంది సభ్యులకు సుమారు 13.5 కోట్ల రూపాయల నమూనా చెక్కును ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా అందజేశారు. డ్వాక్రా సంఘాల మహిళలందరూ కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్నుద్దేశించి ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడారు. అలా జరగడానికి వీల్లేదు. ఆ దేశంలో ఇలా జరిగింది, ఈ దేశంలో ఇలా జరిగిందని కూర్చుని కబుర్లు చెప్పడం కాదు. నా రాష్ట్రంలో నా ప్రజలకి జరగాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మీ అందరికి ఒకసారి నేను గుర్తు చేస్తే, కూతుళ్ళు బిడ్డలు ఆస్తులకు వారసులు, బంగారానికి వారసులు, ఇళ్ళకి వారసులు, భూములకు వారసులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి వారసుడు కాబట్టి ఈ రోజు ఇంకా ముందుకు వెళ్ళి చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 20-30 ఉన్న ఆరోగ్యశ్రీలో అనారోగ్యాల్ని 100ల సంఖ్యలో పెంచడం జరిగింది. 5 లక్షలు 10 లక్షలకు ఉన్నది ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల ఆరోగ్యశ్రీలో సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్ అయినా చేసుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ, మాకైనా పెద్ద పెద్ద వాళ్ళకి, ఉద్యోగస్తులకి, రాజకీయ నాయకులకైనా పియ్యాలు ఉండేది. నా అక్క చెల్లెమ్మలకి, నా పేద కుటుంబాలకు కూడా ఒక పియ్యలాగా, ఒక అసిస్టెంట్ లాగా, ఒక అన్ని చూసే కేర్ టేకర్ లా ఒక్కొక్కరు ఉండాలని భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి మీ 50 ఇళ్ళకి ప్రతి ఇంటికి కూడా మిమ్మల్ని చూసుకునేలా ఒక బిడ్డని మీకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కానీ గత ప్రభుత్వం మన శాసనసభ్యుడిగా ఎంపీగా గీతా గారిని కానీ చేసినటువంటి ఘనత ఈ నియోజకవర్గ ప్రజానీకానికి అని చెప్పేసి మీ అందరినీ కూడా తెలియజేస్తూ, ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా తికన్న శుద్ధిగా మేము ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పనిచేసినటువంటి విధానం ఎక్కడా కూడా పార్టీకి మంచి తెచ్చే విధంగా, ప్రజల సమస్యలను తీర్చే విధంగా, వారి కష్టాలను తీర్చే విధంగా ముందుకు వెళ్ళినటువంటి విధానం కానివ్వండి. ఈ రోజున నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా 25 సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో ఏదైతే అనుసంధానమై ఉన్నానో అదే విధంగా త్రికన్న శుద్ధిగా మీకోసం 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 ఎప్పుడు కూడా పదవి ఉన్నా లేకపోయినా అండగా ఉంటాను ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇన్ని మంచి పథకాలు ఈ రోజున మన చేతుల మీదుగా చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ఎంపీ గారు మేమందరం కూడా చేసే కార్యక్రమానికి మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తూ